అద వాస్తు పురుష సైత బ్రహ్మాద్యష్టిపాలక ఆరాధనం జగరిష్యే మళ్ళీ తీసుకున్నా మధ్య బ్రహ్మాణం బ్రహ్మ జ్ఞానం ప్రదం ప్రస్తాద్ సూర్యోదయనాథ సబుద్ధ్యాత్మా సవిష్ణే సతస్యం స్వ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి ఇద్దరు చెప్పిన ఓం బ్రహ్మణే నమః లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి ప్రాచ్యాం ఇంద్రం ఇంద్రం ప్రణవంతం గౌరీంద్రం పుస్తవంతం సవితారవింద్రం దదాతు శక్రస్సుకృతసులోకమింద్రాంద్రం మన్యేంద్రం మాతరం చ ఇంద్రమావాహయామి సచీపతిమావాహయామి గురుభూతమావాహయామి పురంధరమావాహయామి చెప్పునుగో రక్తాంబరధరమావాహయామి యామస్పతిమావాహయామి ఇద్దరు చెప్పునుగో వరుణాయ నమః లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం మృత పరమాత్మా బ్రహ్మ పరం యోగం పరమాత్మా మన్యే అగ్నిర్వాయువే యమ అగ్ర అంగారకాయ నమః సుబ్రహ్మణ్యాయ నమః బుధాయ నమః మహావిష్ణవే నమః బృహస్పతయే నమః ఇంద్రాయ నమః శుక్రాయ నమః శనీశ్వర ఓం సత్యే నమః శనీశ్వరాయ నమః బ్రహ్మణే నమః రాహవే నమః శేషాయ నమః కేతవే నమః యమాయ నమః ఓం బ్రహ్మణే నమః ఇంద్రాయ నమః అగ్రయే నమః యమాయ నమః గరుడతయే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః వాస్తుపురుషాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి అగ్నిందోదం ప్రణమే అవతారం విశ్వవేద బ్రహ్మస్య యజ్ఞస్య సుగం పరమాత్రయా సర్వధానతే మైత్రంతి ఉభయతే ప్రస్య పృథివ్యా విష్ణుదేవత్వం పరమస్య విత్సే గౌమాగ్రాపయామి రెండు అక్షతలు తీసుకుని ఆ దీపం దగ్గర వేసిన ప్రత్యక్ష స్థాపిత దీపాన్ దర్శయామి స్థాపిత దీపాన్ దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి మాయ తుడిచా ఆరేసి వచ్చా బయట సరిపోలే ఇంకా నీళ్ళు వదిలేరంటే ఉన్నా యాంగిల్ సెట్ అవుతుంది రేడా అర్చనా పర్యాప్తం ఇప్పుడు ఓం భవస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో యో నః ప్రచోదయాత్ అమృతమస్తమస్తోస్తరం శ్రీ అర్చనా పర్యాప్తం నారికేల గదిగే భక్తిరేంద్రియా ప్రణాయ స్వాహా ప్రాణాయ స్వాహా జ్ఞానాయ స్వాహా జ్ఞానాయ స్వాహా బ్రహ్మణే స్వాహా మధ్య మధ్య పాణిం సమయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి నమోస్తు సూర్యాదీనాం నవానాం గ్రహాన్ ప్రియత ఫలసిద్ధిరస్తు. అగ్గిపెట్టిందా ఇక్కడ? అగ్గిపెట్టిందా? ఎలిగి చూసారు అన్నయ్య గారు. అదే అన్నయ్య గారు అన్నయ్య గారు అగ్గిపెట్టారు. ఫస్ట్ కర్పూరం వెలిగించారండి. అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. అగ్నిహోత్రుని చూసి నమస్కారం చేసుకోండి. ఓం అగ్నేనే సుపదారాయ అస్మాన్ విశ్వాని అగ్నేనే సుపదారాయ కింద తిప్పారా? అగ్నేనే సుపదా కింద కూడా తిప్పండి ఒకసారి. అక్కడ దాని కింద గ్యాస్ యోజస్మజ్జుభ్రాణమే నమ భూయిష్టాంతే నవభుక్తిం విదేమా. పెద్దవాళ్ళకి మీ పితృదేవతలందరికీ నమస్కారం చేసుకోండి. అటు పెద్దవాళ్ళకి మనసులో నమస్కారం చేసుకోండి. శతమానం ఇద్దరు పట్టుకున్నారు. దాన్ని అట్లానే పట్టుకుని ఇద్దరు నమస్కారం చేయి. కాళ్ళ దండం పెట్టి శతమానం భవిష్యతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి.
అగ్గిపెట్టి వెనకాల సిమ్లో పెట్టు సిమ్లో పెట్టు पूजयामि शुक्रग्रहस्यादिदेवतां सचीं गन्धद्वारान्तरादर्शां नित्यपुष्टां करीश्वरीं ईश्वरीं सर्वभूतानां स्वामिलोकप्रिये श्रियं सचीमावाहयामि जयन्तजननीमावाहयामि इंद्राणीमावाहयामि इंद्रपत्नीमावाहयामि చెప్పండి శుక్రగ్రహస్య అధిదేవతాం సచీం సాంగం సాయుధం సవాహనం సశక్తిం సపత్ని పుత్ర పరివార సమేతం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం శక్తితే సంయోహిశ్వరావంతః శనైశ్చరమావాహయామి ఛాయాపుత్రమావాహయామి ఘృతవాహనమావాహయామి కూర్మాంగమావాహయామి చెప్పండి ఓం శనైశ్చరాయ నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం సపత్ని పుత్ర పరివార సమేతం వేది మధ్యే సూర్యగ్రహస్య
पश्चिम दिग्भागे अधिदेवता प्रत्यधिदेवता सहितं शनैश्चर ग्रहम् आवाहयामि स्थापयामि पूजयामि ब्रह्मज्ञानं प्रदं प्रस्तात् श्रीमद्श्रीचोदेनावः स बुद्ध्यात्मा सविष्टा सदश्चयं स्वः ब्रह्माणमावाहयामि भूप्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि च ॐ शनिग्रहस्य दक्षिण दिग्भागे तते अधिदेवतां ब्रह्माणम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ कयानश्चित्राभूत्सं राहुग्रहाय नमः साङ्गं सायुधं सवाहनं सशक्तिं सपत्नी पुत्र परिवार समेतं वेदिमध्ये सूर्यग्रहस्य नैऋति दिग्भागे अधिदेवता प्रत्यधिदेवता सहितं राहुग्रहम् आवाहयामि स्थापयामि पूजयामि राहुग्रहस्य अधिदेवतां शेषं सन्नो निहत्तां तपसो निहत्तां स्वयंवरग्ने मृतेमृताय शेषमावाहयामि अनन्तमावाहयामि नागराजमावाहयामि सहस्रशीर्षमावाहयामि చెప్పండి రాహుగ్రహస్య అధిదేవతాం శేషం సాంగం సాయుధం సవాహనం సశక్తిం సపత్ని పుత్ర పరివార సమేతం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం హ్రీ ఓం ఖేదం గృహ్ణన్న ఖేదమే పేసో మృత్యాపేస్యే యమమావాహయామి ధర్మరాజమావాహయామి ప్రేదేశమావాహయామి మధ్యస్థమావాహయామి చెప్పండి ఓం కేతుగ్రహస్య దక్షిణ దిగ్భాగే తతే అధిదేవతాం యమం సాంగం సాయుధం సవాహనం సశక్తిం సపత్ని పుత్ర పరివార సమేతం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఆదిత్యాయం దేవతా కేతుగణాయ నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం సపత్ని పుత్ర పరివార సమేతం వేదిमध्ये सूर्यग्रहस्य वायव्य दिग्भागे अधिदेवता सहितं आवाहयामि स्थापयामि गुरु शुक्र शनिभ्यस्य राहवे केतवे नमः आदित्यादि नवग्रह देवताभ्यो नमः वास्तुपुरुष सहित ब्रह्मादि अश्वदिक्पालक देवताभ्यो नमः संपूर्ण अनुग्रह सिद्ध्यर्थं विशेष आराधना अंतर्गत अनेक दिव्य सुवर्ण मंत्र पुष्प अंजलि समर्पयामि सर्वोपचार पूजां समर्पयामि सुप्रसन्न सुप्रीतो वरदो भवतु वक्रतुंडाय विद्महे सुपकर्ण कुछ मैंने कर दिया वक्रतुंडाय विद्महे सुपकर्णाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम वक्रतुंडाय विद्महे सुपकर्णाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम वक्रतुंडाय विद्महे सुपकर्णाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम वक्रतुंडाय विद्महे सुपकर्णाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा भोस्वाहा 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 भोर्भवस्वस्वाहा अजदेन्मुं गुस्वाहा अनमदेन्मुं गुस्वाहा सरस्वतेन्मुं गुस्वाहा देवसदप्रासादी చిన్న ప్యాకెట్ ఇక్కడే పక్కనే ఒట్టు వడ్డ కలిపి ఉంటుంది పూర్వోక్తేం విశేషాయాస్యాం సువిదోశ్రేవయస్యాం ఆకనే ఒట్టు కలిపి ఉండేవాడు ఇక్కడే ఉన్నాయండి పక్కనే చిన్న ప్యాకెట్లు ఉంటాయి కళ్ళు ఎర్రగా అవుతాయి ఆగు అప్పుడైనా లేవా చిన్న ప్యాకెట్ ఇవ్వండి వాడి కూడా ఈకేస్తా ఇక్కడే ఉంటాయి నాన్న పక్కనే ఉంటాయి ब्रह्मणे स्वाहा इंद्रं प्रणवन्तं इंद्रं स्तवन्तं सवितारविन्द्रं ददातु शक्रस्पुरुषरोन्द्राब्रह्मण्ये ब्रह्मादं स्वाहा इंद्राय स्वाहा अग्निदोदमणिमय उदानां विश्ववेदं अस्य అదెక్కడికి అక్కడ పెట్టాలా బాబు ఇక్కడ నమస్తే
మిక్సింగ్ అప్పుడు రాదు. సప్తదేవకే సమిత సప్తదిక్పా సప్తర్షయ సప్తదామ ప్రియాణి సప్తోత్ర సప్తదాజంతి సప్తజోనియా ప్రణస్వ ఘృతేన స్వాహ. ఆ పళ్ళు జాగ్రత్తగా ఉత్తరం వెనకాలకి వేసుకో కిందకి. పూర్ణమాహి మనస ఇంద్రాయ పూర్ణం ఎత్తేసి మనసా ఇంద్రాయ ఆద్యశేషం వామహస్తే శ్రుం గృహీత్వా ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి భూతిస్మే భస్మం గృహీత్వా భూతిస్మాదేర్లపదేత్యం సర్వయజ్ఞకృతం భవేత్. అగ్నిమారుతయోర్భూతిః ఆదిత్యः సోమో నమః త్రయాయుషం జవదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ శతాయ బలాయ శతం చ వర్చసే 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 త్రయాయుషం భూతిస్మాదేర్లపదేత్యం సర్వయజ్ఞకృతం భవేదగ్నిమారుతయోర్భూతిః ఆదిత్యः సోమో నమః త్రయాయుషం జవదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ దీర్ఘాయుత్వాయ శతాయ బలాయ దీర్ఘాయుత్వాయ శతాయ బలాయ శతం చ వర్చసే త్రయాయుషం దీర్ఘాయుత్వాయ దీర్ఘాయుత్వాయ శతాయ బలాయ. మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో భ్రాజో దదాతు అగ్నేయ సుపధారాయ అస్మాన్ విశ్వాన్ దేవనాన్ విద్వాన్ యోజస్మద్విప్రాణమేనో భూయిష్టాంతే తేజః ఐశ్వర్యం శ్రియం దేహి మే అవ్యవాహన దేహి మే అవ్యవాహన దేహి మే అవ్యవాహన ఓం నమః ఇతి ప్రదక్షిణ చేయండి అందరూ. నమస్తే గార్భత్యాయ నమస్తే. మీ నాన్న కూడా తెలుసు, మీ అమ్మ వెనక. నమస్తే గార్భత్యాయ నమస్తే దక్షిణాగ్రయే నమః మహావేద్యై రూపాయ యజ్ఞేశాయ నమో నమః. అందరూ చెప్పండి. యజ్ఞేశ 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 అచ్యుత గోవింద గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు శ్రీకేశ వాసుదేవ నమోస్తుతే. ఆంగీరస పార్హస్పత్య భారద్వాజ ప్రయాదిశేయ ప్రవరాన్విత భారద్వాజ అడిగినట్టు వచ్చాడు రే ఎలాగైనా వచ్చాడు సూత్ర యజుశాఖ అధ్యాయి శర్మన్ అహంకో అభివాదయే. నేర్తాకి నమస్కారం చేసుకో. యస్య స్మృత్యా క్షణమూర్త్య తపోహోమక్రియాదిషు యోనం సంపూర్ణతాం యాతి సద్యో వందే నమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కుతాసన యత్పూజితం మయస్తు మే మయా నూతన గృహప్రవేశ మహోత్సవ శుభకర్మణి విశేష లక్ష్మీ గణపతి హవన ఆదిత్యాది నవగ్రహ హవన వాస్తుపురుష సహిత బ్రహ్మాది అష్టదిక్పాలక హవన సుదర్శన హవన అంతర్గత ఏతత్ఫలం సర్వం యజ్ఞేశ్వర దేవత పాదారవింద అర్పణ. ఎత్తిపోయినాడు గ్లాస్ పాదారవిందార్పణమస్తు. అక్కడ
కొట్టుకో కొట్టు గట్టిగా పిలక పట్టుకు కొట్టుకో सोमुद्वासयामि अग्निमुद्वासयामि यज्ञेनेकमिन्द्रदेवास्तानि धर्माणि प्रथमान्यासन्ने ते हराकं महिमानस्सुजन्तेऽत्र पूर्वे साध्यास्तिरेवाहयामि आवाहयामि देवताभ्यो नमः ततः प्राणप्रतिष्ठापं च करिष्ये असुमेधपुष्पात् चक्षुप्राणिनो देवों सूर्यमुच्चरं तन्नोते प्रलयान् स्वस्त्यं ब्रह्मै प्राणान् प्राणेव यदास्तां विधिवरदो वा सुखो वा सुप्रसन्नो भव स्थिरासनं दृष्ट्वां सर्वेर्नादाय पूजावसानकं तावत्त्वं प्रीतिभावेन कलशे सन्निधिं कुरु देवताभ्यो नमः श्रीरमास्य सत्यनारायण स्वामी देवताभ्यो नमः आवाहयामि नक्षत्रं తీసుకున్న పుష్పాక్షరేణ ఇక్కడ పుష్పాక్షరేణ ఆసనాన్ని ప్రకల్పయామి త్రీణి పదేలు వాద్యం ఇద్దరు టీంలు తీసుకున్నాయినా అక్కడ స్వామివారి ఫోటో కలశం దగ్గర చూపించి అక్కడ స్వామివారి పాదాలు కొడుతున్నట్టుగా సంయోర్విశ్రావంతున ముఖే ఆటం సమర్పయామి క్షేత్రోర్ నమో నారాయణాయ అంటూ క్షేత్రోర్జేత్వాయ వస్తవాయ వస్తదేవో విశుద్ధ ప్రార్థ స్పూన్ క్షేత్రోర్జేత్వాయ వస్తవాయ వస్తదేవో విశుద్ధ ప్రార్థయతే श्रेष्ठर्माय कर्मण्याप्यायत्मज्ञायो भागोज्जस्वरीपयः सुरभिनोमुखागतप्रणायो कुञ्जदानन्ददाश्रवयामि सुक्रमसज्जोतिरसिदेजोस्देवोपसृतोत्पुराचित्रेण पवित्रेण सह सूर्यस्य रश्मिघृतेन सर्वयामि मधुभादार्दायते मधुच्छरस्य सिद्धवः माध्वीर्न सत्त्वोषधीः मधुनक्तमुदोषधि मधुवत्ताक्षुभं व्रजः मधुद्योतस्वनपिता मधुमान्दा वनस्पतिर्मधुमान्मस्तूयः आद्विर्गावो भवन्तुनः मधुराश्रवयामि शर्करां स्वादुपवस्त्रिव्यायन्मने स्वादुरिन्द्राय सुहवे तुनाम्ने स्वादुर्मित्राय रुणाय वाजवे बृहस्पतिमागुम्बाभ्य शर्करेण श्रवयामि याः प्रणीर्या भरा पुष्पायाश्चपुष्पणी बृहस्पति पंचदारेशाय याः प्रणीर्या भरा पुष्पायाश्च पुष्पणी बृहस्पति प्रसूता स्थानो मुञ्चन्तं प्रसः फलोदकेन श्रवयामि स्वामिवारि प्रतिमनिजार्थपै नमकास्ता चित्रपै नमः కొబ్బరి నీళ్ళు ఒకసారి పడండి ఆప్యాయ ఓం ఫలోదకేన స్నపయామి ఓం దేవతాభ్యో నమః తతః శుద్ధోదకం ఫలోదకేన స్నపయామి తతః శుద్ధోదకం ఫలోదకేన స్నపయామి తతః శుద్ధోదకం శుద్ధోదకేన స్నపయామి కుంభ్రాంధారయం చేతులు పెట్టుకున్న చక్కగా నువ్వు గంధము బొట్టు పెట్టు ఇందాక బాబాయి పెట్టాను మా ముందులే అత్తయ్య కొంచెం ओम वस्त्रं तेजोवत्यावस्त्रपुष्पे अस्मिनोर्बाहुभ्याम् उष्णो हस्ताभ्यां वस्त्रं समर्पयामि अक्षत्रक्रवेशिकस्तः स्वामिवारि वस्त्रं समर्पयामि तेजोवत्यावस्त्रपुष्पे अस्मिनोर्बाहुभ्याम् उष्णो हस्ताभ्यां वस्त्रं समर्पयामि देवताभ्यो नमः తలుపుటే ఓం సోమస్యతనో సీతనో పాహి స్వామాతనురాక్ష శివమాతనురాక్ష సమర్పయామి యజ్ఞోపవీతం పునఃప్రాంతరేషణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వాయోపయే శ్రియం పుష్పాక్షరే పూజయామి ఓం పుష్పాక్షరే పూజయామి సకై పుష్పాలు తీసుకొని ఓం నమో నారాయణాయ అంటూ కాడ తీసి దీపాల మీద పడకుండా స్వామివారి కలశం దగ్గర పడేట్టు వేస్తున్నాను ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీకృష్ణాయ నమః ఓం కమలానాథాయ నమః
ఓం వాసుదేవాయ నమః ఓం సనాతనాయ నమః ఓం పుణ్యాయ నమః ఓం నీలామానుషగ్రహాయ నమః ఓం శ్రీవత్సకోసుధరాయ నమః శ్రీధరాయ నమః ఓం శకటాసురమంజనాయ నమః ఓం నందవృదనందినే నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం నవనీత విత్తాంగాయ నమః ఓం నవనీతనటాయ నమః ఓం మనఘాయ నమః ఓం నవనీతహారాయ నమః ఓం చుందప్రసారకాయ నమః ఓం షోడశస్త్రీసహస్రీసాయ నమః ఓం త్రిభంగిరే నమః ఓం మధురాకృతే నమః ఓం మధురానాథాయ నమః ఓం సుఖమాదామృతార్థమే నమః ఓం గోవిందాయ నమః ఓం యోగినాం పదయే నమః ఓం వత్సలాడకురాయ నమః ఓం అనంతాయ నమః ఓం ధేనుకాసురభంజనాయ నమః ఓం ప్రణావృత్తాయ నమః ఓం యమలాబ్జమంజనాయ నమః ఓం ఉత్తారకాలభేత్రే నమః ఓం తాళాలశ్యామలాకృతయే నమః ఓం గోపగోపీశ్వరాయ నమః ఓం యాదవేంద్రాయ నమః ఓం యదుద్వాయ నమః ఓం గోపాలాయ నమః ఓం సర్వపాలకాయ నమః ఓం మజాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం కామజనకాయ నమః ఓం కంచలోచనాయ నమః ఓం మధుగ్నే నమః ఓం కంసారయే నమః ఓం మురారయే నమః ఓం నరకాంతకాయ నమః ఓం అనాది మీరు ఎప్పుడు ఉన్నదాంతో తృప్తిగా ఉంటాం. కోటి రూపాయలు ఉంటే కోటి రూపాయలతో తృప్తిగా ఉంటాం. ఒకడు 100 కోట్లు ఉంటే 100 కోట్లతో కూడా తృప్తిగా ఉంటుంది. ఒకడి దగ్గర 100 రూపాయలే ఉంటాయి, వాడు కూడా తృప్తిగానే ఉంటాడు. అంటే తృప్తి ఎక్కడుంది? మన మనస్సులో ఉంది. 100 కోట్లున్నా 1000 కోట్లున్నా 100 రూపాయలున్నా ఏ సందర్భంలో అయినా వాడు తృప్తిగానే ఉన్నాడు. కాబట్టి అట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆనందంగా జీవనాన్ని సాగిస్తూ ఒకనొక సందర్భంలో గురువు గారైన సూత మహాముని ఇట్లా ప్రశ్నిస్తున్నారట, ఓ స్వామి, ఈ భూలోకంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ మానవ జన్మ యొక్క ఉత్తమోత్తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. తద్వారా ఈ జీవితాన్ని కూడా తిరుగుతూ భూలోకానికి వచ్చాట. రాగానే ఈ భూలోకం అంతా కూడా తిరుగుతూ ఆయన ఇక్కడ ఉండేటువంటి స్థితిగతులన్నీ పరీక్షిస్తూ ఉన్నట్ట. పరీక్షిస్తుంటే అక్కడ ఉండేటువంటి మానవుల్లోట 2 రకములైనటువంటి వ్యక్తులు కనబడ్డారు. ఎవరయ్యా 2 రకాలైనటువంటి వ్యక్తులు అంటే, సహజంగా మనిషి దగ్గర 4 ఉండకూడదు ఒకే సందర్భంలో. ఏమిటయ్యా అంటే, ఒకటి మంచి వయస్సులో ఉన్నాడు. వయస్సులో ఉంటే అయిపోయిందా? ఏదైనా జరగాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. వాడేదో గోవా వెళ్ళాలని అనుకున్నాడు, డబ్బులు లేకపోతే ఎక్కడ పోతాడు వాడు? కాబట్టి రెండోది ఏమంటే డబ్బులు ఉన్నాయి వాడి దగ్గర. తృప్తిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఉన్నదాంతో బాగున్నానని వాడు అనడు. అంటే దాని అర్థం ఏంటి? సహజంగా మనిషికి ఒక ఆత్మవిశ్వాసం ఉంటుందట. ఆయన బాగుందంటే నాకేమిటండి బ్రహ్మాండంగా ఉన్నాను, ఏదో ఉన్నదాంట్లో ఆయన అనడు అని రావట్లేదు వాడికి. అంటే మనిషికి ఉండవలసిన ఆత్మవిశ్వాసం కూడా మనకేమనిపిస్తుంది? ఫీలింగ్, నువ్వు చెప్పేది నాకు, నువ్వు నాకు చెప్పేంత వాడిగా అనుకుంటాం కదా. నారద భగవానుడు అట్లా ఫెమిలియర్ అయిపోయాడు అప్పట్లో. ఎవరి దగ్గరికి పోయి రావణాసుడు వెళ్ళలేదు, కుంభకర్ణుడు వెళ్ళలేదు, శిశుపాలుడు వెళ్ళలేదు, ఎవరు దుర్యోధనుడు ఎవరు వెళ్ళలేదు. ఎవరు చెప్పిన మాట? నారదుడు చెప్పిన మాట. అర్థమైందా? కాబట్టి నేను చెప్తే వీళ్ళు వినరు అని అర్థమయ్యి ఎవరి చేత చెప్పిస్తే వింటారో వాళ్ళ చేత చెప్పించాలని భావన చేసేట అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళాడు. 7 ద్వారాల అవతల పాలకడలలో శేషపాంకు మీద శ్రీమన్నారాయణుడు దర్శనమిస్తున్నట్టు. అంటే జీవించున్నంతకాలం అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను అనుభవించి పరంలో విష్ణు యొక్క సాన్నిధ్యాన్ని పొందుతారు. ఇది సత్యం అని చెప్పి సాక్షాత్ శ్రీమన్నారాయణుడే చెప్పాడు. ఎప్పుడైతే అట్లా చెప్పాడో వెంటనే నారద భగవానుడు అడుగుతున్నాడు, ఈ సత్యనారాయణ స్వామి పేరేమి ఉండలేదే నేను ఇంతవరకు. ఈ సత్యనారాయణ స్వామి అంటే ఎవరు? ఈయన యొక్క వ్రతాన్ని ఏ ఏ సమయాలలో ఆచరించాలి, ఈ యొక్క వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలని 3 ప్రశ్నలు వేశాట. వేగానే సాక్షాత్ శ్రీమన్నారాయణ చెప్తున్నట్ట, నాయన నేను పరమాత్మ యొక్క స్వరూపాన్ని భూమి మీద 4 రూపములలో ఆవిర్భవించానంటున్నట్ట. ఎందుకు ఆవిర్భవించాడయ్యా అంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి ఒక్క మానవుల్లో ఉండేటువంటి ఆ యొక్క మానసికమైనటువంటి రుగ్మతలన్నింటినీ కూడా పోగొట్టి, నాన్న నువ్వు చేస్తున్న తప్పు ఆలోచించి ఒకసారి, ఇట్లా చేస్తే దెబ్బతింటామేమో. ప్రహ్లాదుడు చెప్పాడా లేదా వాళ్ళ నాన్నకి? కామేశ్వర వై శ్రవణమదదాతు కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురో నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం
ब्रह्मस्त्वं प्रजापतिः तं ददापापोद्योतिर्सोमृतं ब्रह्मभूर्भवस्वरम् अथैतं विष्णुमेचुं नृपतियज्ञो वै विष्णुः यज्ञ एवां तदप्रतिष्ठति सूत्रज्योतिविष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुभक्त्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् वार्धिजाताय विद्महे महाशङ्खाय धीमहि कार्तवेण्णन यस्य स्मृत्या च ओम यानि कानि च अंदर आत्म प्रदक्षिण यानि कानि च पापानि जन्मान्तर्गतानि च तानि तानि प्रणश्यन्ते प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापशम्भवः त्राहिमां कृपया देव शरणागतवत्सला అందరూ చెప్పండి ఆత్రేయ గోత్రోద్భవులు మీ మామయ్య గారు రంగనాథ్ గారు మీ యొక్క నూతన గృహప్రవేశ సత్యనారాయణ స్వామి సందర్భంగా అల్లుని కూతుర్ని ఆశీర్వదించుస్తున్నవి నూతన వస్త్రద్వయం ఇంకెవరన్నా వచ్చేవాడి పట్టుకోదాన్ని यो वैतां ब्रह्मणो वेद अमृतेन मृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्मा च आयुर्कीर्तिं प्रजां ददुः मागधेजेनैवैनं प्रणयति ब्राह्मण आऋषेय उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवता सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वैस्ताः सर्वा वेदविधिब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्रीलङ्कीर्तये देवता एव देवता प्रीणाति पर्याप्त्यानन्तरायाय सर्वस्तोमोदिरात्र उत्तममहद्भवति सर्वस्याप्यै सर्वस्य दित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतमानं भवति शतायुः शतमानं भवति शतायुः आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति रोचनो रोचमानः शोभनः शोभमान कल्याणः
జయమంగళ గౌరీ దేవి దయచూడుము చల్లని తల్లి జయమంగళ గౌరీ దేవి దయచూడుము చల్లని తల్లి జయమంగళ గౌరీ దేవి. ఇందాక వచ్చిన మనకు ఆట వచ్చిన ఆయన తిరుపతి చౌదరి నవగ్రహ ఆరాధన తదా అంతర్గత రమాసహిత సత్యనారాయణ స్వామి విశేష వ్రత అంతర్గత ఏతత్ఫలం సర్వం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవత పాదారవింద అర్పణమస్తు. నీళ్ళు ఎత్తుకోమ్మా. తీసుకోమ్మా. లేచి నుంచి ఇద్దరు